రైతు బిడ్డ, ఆడబిడ్డ కాదు ఈడబిడ్డ, రైతు బిడ్డ. కోట్లే రావాలని ఏముందిరా, కోట్లు వస్తాయి. పాపం మంగళకి ఏముంది చెప్పు, ఇంటందుకు ఇల్లు కూడా లేదంట. ఆ పైసలు వస్తానన్నా పోయి ఇల్లన్న కట్టుకుంటుంది. రైతు బిడ్డ, ఆడబిడ్డ కాదు ఈడబిడ్డ, రైతు బిడ్డ. ఇప్పుడు చూడు ఇట్లా మీసాలు తిప్పు కూడా తిరుగుతాడు అన్న. ఇప్పుడు మీసాలు తిప్పు కూడా తిరుగుతుండు చూడు బాబా. నేను గెలిచిన పైసలు మొత్తం తీసుకు ఎవరికి ఇస్తాడు? ఇచ్చిండా? ఎంతమందికి ఇచ్చిర్రు? నీకు ఏమైనా స్లిప్ ఉందా? అదే అంటున్నా. నేను కూడా చెప్తా, నేను కూడా మా రేవంత్ రెడ్డి అన్నకు 3 కోట్లు ఇచ్చినా అని చెప్తా. నమ్మేటట్లన్నా ఉండాలి. ఇప్పుడు ఆయన వచ్చిన పైసలు మొత్తం మంచిండు, ఒప్పుకుందాము. కార్లే నుంచి వచ్చినాయి ఆయనకు అంతమంది. బాడీ గార్డులు ఎందుకు? నువ్వు రైతు బిడ్డవే కదా, నీకు బాడీ గార్డులు ఎందుకు? సెలబ్రిటీ అయినందుక మరి నీకు పైసలే నుంచి వస్తున్నాయి, పైసలే నుంచి వస్తున్నాయి. ఇప్పుడు మొలకలు ఎత్తుతున్నాయి, పంట కొనక మొలకలు ఎత్తి ఏడుస్తుర్రు రైతులు. గలకాడికి వచ్చుగా, ధర్నా చేయొచ్చుగా, కొనిపించచ్చుగా. ఎవరైనా అంతే. ఫస్ట్ ఆయన పోయినప్పుడు చెప్పులు ఇప్పి పోయింది బిగ్ బాక్స్లో. తర్వాత 2 వారాలు 3 వారాలు కాలు మీద కాలు వేసుకున్నాం. ఎందుకు మాట్లాడితే సెలబ్రిటీ మాట్లాడతారా? అప్పుడు అన్న సెలబ్రిటీ కాదు, ఇప్పుడు అన్న సెలబ్రిటీ మాట్లాడితే వాల్యూ తగ్గిపోదా? అందుకే మాట్లాడాడు. ఇప్పుడు ఆయన రాజు, అందుకే మీసాలు బిర్ర తిప్పుకొని ఉంటాడు. రైతే రాజు అని మాత్రం దయచేసి ఎవడైనా ఆ మాట అనొద్దు, తప్పది. రైతే రాజు అయితే రైతు పండించిన పంటకి ఆయనే ధర ఫిక్స్ చేసుకోవాలి, అప్పుడు రాజు. కోటరు అమ్మేటోడు కానీ సిగరెట్ అమ్మేటోడు కానీ వాడు ధర ఫిక్స్ చేసుకుంటాడు, అంతే. ఆ రేటుకి అమ్మాలని. నువ్వు వైన్ షాప్కి 90 తెచ్చుకోపో, అదే ధరకి ఇస్తాడు. రూపాయి లేదన్నా కానీ ఇయ్యడు, పో పక్కకు అంటాడు. మరి 10 మందికి అన్నం పెడుతుండు, 10 మంది పొట్టలు నింపుతుండు రైతు. చూడిపో మొలకలు ఎత్తి మోర్లలో పోతున్నాయి, ఊర్లలో ఏడుస్తురు. పంటలు కోసి రోడ్ల మీద పెట్టి దాంట్లో గురించి ఎవరు మాట్లాడరుగా. రైతే రాజు, ఏడంగా అయిండు రాజు. రైతులందరూ కలిసి 1 సంవత్సరం పంట పండియకపోతే ఈ గెలిచిన రాజులు ఏ నుంచి తెచ్చి పెడతారు? ఏరుకోరు తెచ్చుకో మొగడు అంటే ఎగిరెగిరి తంటాడంట. ఏరుకోరు మొగని తెచ్చుకున్నావు అనుకో, వాడు ఎగిరెగిరి తంటాడు, పడాలిగా. ఏ ప్రభుత్వం అయినా ఏం ఉద్దారకం ఏం చేయలేదు. కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఏ పార్టీ అయినా కానీ ఇప్పటి వరకు రైతులకు న్యాయం చేసిన వాళ్ళు ఎవరు చూపింది? ఎంతసేపు ఉన్న ఫ్యూచర్ సిటీ అంటే ఫ్యూచర్ దాకా ఉండాలంటే ఇప్పుడు నువ్వు అన్నం తినాలి కదా. నువ్వు రైతులను పట్టించుకో చాలంతే. ఏ పార్టీలు అయితే ఏంది, గెలిచిన వాళ్ళే చెయ్యాలని రూల్ ఏమైనా ఉందా? గెలిచిన వాళ్ళే అన్నం తింటారా, ఓడిన వాళ్ళు తింటలేరా? చేయొచ్చు కదా. మరి మీరు అట్లాంటివి చెయ్యవు. ఏమన్నా మాట్లాడితే కేసులు పెడతాం, అంతే. ఏమన్నా అంటే కేసులు పెడతాము. 10 మందికి అన్నం పెట్టారు. రైతుకి స్వేచ్ఛ లేదు, పండించిన పంటకు ధర ఫిక్స్ చేసుకునే అర్హత లేదు. 10 మంది జీవితాలు ఆగం చేసేటోనికి అయితే ఉంది. పోవాలి మరి. మంగ్లీ లాంటి వాళ్ళు పోతేనే మంచిగా ఉంటుంది, బిగ్ బాస్ కూడా విలువ ఉంటుంది. మన లాంటి వాళ్ళు డెక్టర్ చెప్పు. మంగ్లీ లాంటి వాళ్ళు, వాళ్ళ లాంటి వాళ్ళు, వీళ్ళ లాంటి వాళ్ళు పోతేనే అందరు చూస్తారు. నువ్వు నేను పోతే ఒకటి చూస్తారా మనల్ని? ఒకడు డేకరు అగ్ని పరీక్ష అని పెట్టిరు, ఆడదాకా పోతామా? అది మటకు ముందుకే నీళ్ళు చల్లుతాడు దాని మీద. అది అన్నింటి చదువుకొని రావడం తప్ప ఏం లేదు. ఆశ, ఆరాటం, నేను గెలుస్తాను. అప్పటికే 10,000 మంది అయిపోయారంట. 10,000 మందికి ఇక నాగార్జున గారు పెట్టాలంటే ఆయన ఆస్తులు అమ్ముకోవాల్సిందే, అంతమందికి అలా కూర్చోబెట్టి తిండి పెట్టాలంటే. కానీ కామన్ మ్యాన్లకు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి, ఇస్తేనే బాగుంటుంది. అట్లా ఎవరు ఇవ్వాలి రేపు. ఎంతసేపు ఎవరైతే సోషల్ మీడియాలో వైరల్గా ఉంటారో వాళ్ళని తీసుకుంటున్నారని చెప్పేసి టాక్ వస్తుంది. మరి అదే అంటున్నాను, వాళ్ళని చూస్తారు కానీ నువ్వు నేను తోడు చూస్తారు చెప్పాలకి. నేను అనేది అదే. అట్లా టోళ్ళు అయితే అందరూ చూస్తారు. జతలు పోతారు, సింగిల్ పోతారు, జతలుగా వస్తారు బయటికి. ఎవరన్నా సింగిల్గా పోయినవారు సింగిల్గా బయటకు వచ్చేటళ్ళకి ఎవరు రారు కూడా. మనకు అలాగనవద్దు. ఇప్పుడు నాకు 30 ఏళ్ళు వచ్చింది, నాకు కూడా అన్న అవకాశం అంటిస్తాడా? 30 ఏళ్ళు దాటినోడు ఎవడన్నా పోయిర్రు వాళ్ళకి. పోయినా కానీ కొసెళ్ళు ఉన్నారా, వచ్చిర్రు. నేను అంటున్నా నాగార్జున గారు నాకు ఖచ్చితంగా అవకాశం ఇచ్చి తీరాలి. ఇవ్వకపోతే నేను ధర్నా చేస్తా పోయాలి ఇంటికాడ. నేను చాలా పెద్ద ఫ్యాన్ ఆయనకి. నాకు ఖచ్చితంగా నాగార్జున గారు అవకాశం ఇవ్వాలి, ఇచ్చి తీరాల్సింది అంతే. ఎందుకు? నేను మనిషిని కాదు. ఆయన సినిమాలు నేను పుట్టక ముందు నుంచి తీస్తుండు, అన్ని సినిమాలు చూసిన, అందుకనే నాకు ఇవ్వాలి. నాకు ఎందుకు అర్హత లేదు? వాళ్ళకేం అర్హత ఉంది? బిగ్ బాస్ లో సామాన్యులు ఉంటే ఎవరు చూడరు, సెలబ్రిటీస్ ఉంటేనే చూస్తారని చెప్పి. సామాన్యులం పెడతానే కదా మేము కూడా సెలబ్రిటీలం అవుతాము. మొన్నసారి ఆయన కామన్ మ్యానే అంట, గెలిచినంట, కప్పు కొట్టుకొని వచ్చిండు. అంతకుముందు ఒక ఆమె మన దేశం కోసమే వాడికి అప్పు తెచ్చిందంట చూడు, ఆమెను కూడా ఎవడు పట్టించుకోలేదు. కానీ ఈ పిల్లగానికి కళ్యాణ్కి చూడు, అబ్బా
ఏ మంది ఏం కథ ఏదో ఇడ్డానికి పోయిండు గెలిచి వచ్చిండు అన్నట్టు చేసిరు, ఇడ్డానికి పోయిండు ఇక రాజు అయ్యిండు అన్నట్టు చేసిరు. మరి మేము కూడా కప్పులు తెచ్చుకోవద్దా? మా ఇంట్లో ఛాయ్ తాగుతాను కూడా లేవు కప్పులు, అదే నిస్సాల్లో పూసుకుని అన్నది అవుతా. కరెక్టే తామే, నేను ఏమంటున్నా, మంగ్లీ అక్క లాంటి వాళ్ళు పోవాలి, పోతే 10 మంది కూడా మారుతారు, మంచిగా ఉంటారు, వాళ్ళ జీవితాలు కూడా మారిపోతాయి. మంగ్లీకే పోవాలి ఖచ్చితంగా. న్యాయం చేస్తాడు నాగార్జున అన్న, ఏది చేసినా. ఓట్లు రాకపోతే కోట్లు వస్తాయి, ఓట్లే రావాలని ఏముందిరా, కోట్లు వస్తాయి. పాపం మంగ్లీకి ఏముంది చెప్పు, ఇంటందుకు ఇల్లు కూడా లేదంట, ఆ పైసలు వస్తానన్నా పోయి ఇల్లన్న కట్టుకుంటుంది, రేటింగ్ వస్తుంది, కిరాయి వస్తుంది, అన్నీ వస్తాయి. మళ్ళీ అంటే వాళ్ళు పోతే రాదా? కళ్యాణిని చూడలేదా, చేయలేదా, మరి కాలేదా? అంతకుముందుకైతే తెలియదు కదా మన కొవ్వూరికి అబ్బాయి